నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిత. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. నేను నిన్న కొన్ని వీడియోలు చేశాను. అందులో భాగంగా రెండవ భాగం అని చెప్పి ఇంకొక వీడియో ఉంది. అంశం వచ్చి భారతీయుల బాహ్య లక్షణాలు. ఉదాహరణకు టోపీ, గడ్డం, శిలువ, బొట్టు, చేతికి తాళ్ళు. వీటిని బట్టి మనుషులను ప్రేమించాలా, ద్వేషం చేయాలా? అంటే కొన్ని చిహ్నాలు, మత చిహ్నాల పట్ల అత్యంత ప్రేమ ఉంటుంది, కొన్ని మత చిహ్నాల పట్ల అత్యంత విద్వేషం ఉంటుంది. వీడు మనోడు కాదు, వాడే మనోడు. ఇది కులతత్వం నుంచి, మతతత్వం నుంచి ప్రేరేపితమై ఉంటుంది. దీన్నే నిర్మూలించాలని బాబాసాహెబ్ అన్నారు. హార్ట్ ఆఫ్ ద సిస్టమ్ డీగ్రేడెడ్, అంటే మనుషులని తక్కువగా చూడటం అనేది కుల వ్యవస్థ యొక్క ఒక వెన్నెముక లాంటిది. కనుక మనుషులను టోపీ, గడ్డం చూసి మనం కోపం తెచ్చుకోవాలా, ద్వేషం చేయాలనే భాగం మొన్న మాట్లాడాను. అందులో భాగమే రెండవ భాగం. గుజరాత్ 2002 భారత ప్రజాస్వామ్యంపై చెరగని ముద్ర. 2002లో గుజరాత్లో జరిగిన మతపరమైన హింస భారత చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనలో ఒకటిగా నిలిచింది. గోధ్రా రైలు దహనం తర్వాత చెలరేగిన అల్లర్లలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ప్రధానంగా ముస్లింలు ఉన్నారని వివిధ పరిశోధనలు, విచారణలు పేర్కొన్నాయి. గుజరాత్ సంఘటన భారతదేశానికి ఒక గాఢమైన ప్రశ్నను మిగిల్చింది. మెజారిటీ కోసం చట్టం కంటే పెద్దదా? ప్రజాస్వామ్య రాష్ట్రం తన పౌరులందరినీ సమానంగా రక్షించగలదా? ఢిల్లీ 2020లో రాజధానిలో మత ఉద్రిక్తత జరిగింది. 2020లో ఢిల్లీలో జరిగిన హింస కూడా దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. పౌరసత్వ సవరణ చట్టం సిఏఏకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఉద్రిక్తలు పెరిగి అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి. ఈ సంఘటన మరోసారి మత గుర్తింపులు రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించబడుతున్నాయనే ప్రశ్నను ముందుకు తెచ్చింది. మాబ్ లించింగ్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే సంస్కృతి. గత కొన్నేళ్లుగా మాబ్ లించింగ్ అనే పదం భారతదేశంలో తరచుగా వినిపిస్తుంది. గోవు రవాణా అనుమానాలు, బీఫ్ ఆరోపణలు, పిల్లల అపహరణల వదంతులు, మతపరమైన గుర్తింపులు, ఇలా వివిధ కారణాలతో గుంపులు వ్యక్తులపై దాడులకు దిగిన సంఘటనలు అనేకమైన భారతదేశ వ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రధాన సమస్య ఒక్కటే: న్యాయ వ్యవస్థ స్థానంలో గుంపు తీర్పు ఇవ్వడం. ప్రజాస్వామ్య దేశంలో నేరం జరిగిందో లేదో నిర్ణయించేది కోర్టు. కానీ గుంపులు తమను తాము న్యాయమూర్తులుగా భావించడం ప్రారంభిస్తే అది రాజ్యాంగ పాలనకు ముప్పు. బుల్డోజర్ రాజకీయాలు. ఇటీవల సంవత్సరాల్లో బుల్డోజర్ న్యాయం అనే పదం కూడా తరచుగా చర్చకు వస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్. కోర్టు తీర్పుకు ముందే ఇళ్ళు, దుకాణాలు కూల్చివేయడం, పరిపాలనా చర్యలను రాజకీయ సంకేతాలుగా ప్రదర్శించడం వంటి అంశాలపై న్యాయవేత్తలు, పౌర హక్కుల సంఘాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి న్యాయ ప్రక్రియ హక్కు ఉంది. చట్టం ముందు అందరూ సమానులు. ఈ సూత్రం బలహీనపడితే ప్రజాస్వామ్యం వ్యవస్థ కూడా తీవ్రంగా బలహీనపడుతుంది. ఎస్సీ ఎస్టీలపై కొనసాగుతున్న దాడులు స్వాతంత్రం వచ్చిన దశాబ్ద తర్వాత కూడా దళితులు, ఆదివాసులు సామాజిక వివక్షతను ఎదుర్కొంటూనే ఉన్నారు. భూమి వివాదాలు, సామాజిక బహిష్కరణలు, కులాల దాడులు, మహిళలపై హింస వంటి సమస్యలు
ఇంకా దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అందుకే రాజ్యాంగ నిర్మాతలు ప్రత్యేక రక్షణలు, రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వంటి చర్యలు తీసుకువచ్చారు. అయితే చట్టాల ఉనికి మాత్రమే సరిపోదు, వాటిని సమర్థవంతమైన అమలే అసలు సవాలు. సావర్కర్, గోల్వాల్కర్ మరియు హిందుత్వ భావజాలం. వినాయక దామోదర్ సావర్కర్ హిందుత్వ భావనను రాజకీయ పరిమాణంలో నిర్వచించిన ప్రముఖ వ్యక్తిగా గుర్తించబడతారు. తర్వాత ఎంఎస్ గోల్వాల్కర్ వంటి ఆలోచనపరులు హిందూ జాతీయవాదాన్ని మరింతగా విస్తరించారు. వారి రచనలు, ప్రసంగాలు నేటికి రాజకీయ చర్చలకు కేంద్రంగా ఉంటున్నాయి. వారి మద్దతుదారులు వాటిని జాతీయ ఐక్యతకు అవసరమైనవిగా చూస్తే, విమర్శకులు వాటిని భారత రాజ్యాంగంలోని లౌకికత, బహుళతత్వాన్ని విరుద్ధమైనవిగా అభివర్ణిస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ హెచ్చరిక చేశారు, రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే సరిపోదు, సామాజిక ప్రజాస్వామ్యం కూడా అవసరమని. సమానత్వం, స్వేచ్ఛ, సౌభాతృత్వం అనే 3 విలువలు కలిసి ఒకటిగా పనిచేయాలి. ఒక వర్గం మరొక వర్గంపై ఆధిపత్యం చెలాయించే సమాజంలో ప్రజాస్వామ్యం కాగితంపై మాత్రమే మిగిలిపోతుందని ఆయన హెచ్చరించారు. మైనారిటీ హక్కులు ఎందుకు ముఖ్యమైనవి? ప్రజాస్వామ్యం యొక్క అసలు పరీక్ష మెజారిటీ హక్కులను రక్షించడం కాదు, మైనారిటీల హక్కులను రక్షించడం. మెజారిటీ వర్గానికి సామాజిక శక్తి సహజంగానే ఉంటుంది, కానీ మైనారిటీలకు రాజ్యాంగ రక్షణ అవసరం. అందుకే భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ, భాషా హక్కులు, విద్యా హక్కులను ప్రత్యేకంగా గుర్తించింది. ఒక ముస్లిం తన టోపీతో, ఒక సిక్కు తన తలపాగాతో, ఒక క్రైస్తవుడు తన విశ్వాసం సిలువతో, ఒక బౌద్ధుడు తన ఆచారాలతో, ఒక దళితుడు తన గౌరవంతో భయపడకుండా జీవించగలిగితేనే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. మీడియా పాత్ర. నేటి కాలంలో మీడియా సమాజాన్ని కలుపగలదు, విడగొట్టగలగదు. వాస్తవాలను పరిశీలించకుండా సంచలనాత్మక ప్రచారం చేయడం మీడియాకే చెల్లింది. ఒక సమాజాన్ని మొత్తం నిందితులుగా చిత్రీకరించడం, సామాజిక మాధ్యమాల్లో ద్వేష ప్రచారాన్ని ప్రోత్సహించడం అత్యంత ప్రమాదకరం. మీడియా బాధ్యత ప్రజాస్వామ్య సంభాషణను బలోపేతం చేయడం, భయాన్ని, అనుమానాన్ని, ద్వేషాన్ని పెంచడం కాదు. రాజ్యాంగం చెప్పినట్లు మతం, కులం, భాష, లింగం సంబంధం లేకుండా ప్రతి పౌరుడిని సమాన గౌరవంతో చూసే భారతదేశం కావాలా? ఈ ప్రశ్నకు సమాధానం మొన్న ముంబై జుహూ వీధుల్లోనే కాదు, భారత ప్రజాస్వామ్య భవిష్యత్తులో కూడా దాగి ఉంది. అంబేద్కర్, పూలే, పెరియార్ దృక్పథంలో సనాతన ధర్మం, వర్ణ వ్యవస్థ, రాజ్యాంగ భారతం. భారత సమాజంలో ఎవరు నిజమైన భారతీయులు, ఎవరు కేంద్రంలో ఉండాలి అనే ప్రశ్నలు చుట్టూ శతాబ్దాలుగా సాగుతున్న సామాజిక రాజకీయ సంఘర్షణలో భాగంగా దీన్ని చూడాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన కుల నిర్మూలన గ్రంథంలో కుల వ్యవస్థను కేవలం సామాజిక సమస్యగా కాకుండా మానవ సమానత్వానికి వ్యతిరేకంగా నిలిచే నిర్మాణంగా విశ్లేషించారు. ఆయన దృష్టిలో కుల వ్యవస్థ అనేది కేవలం వృత్తుల విభజన కాదు, మనుషుల విభజన. జన్మ ఆధారంగా వ్యక్తి స్థానం నిర్ణయించబడే వ్యవస్థలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం వికసించలేవని ఆయన వాదించారు. బాబాసాహెబ్ దృష్టిలో ప్రజాస్వామ్యం కేవలం ఓటు హక్కు కాదు, సమాజంలో ప్రతి వ్యక్తి సమాన గౌరవంతో జీవించే పరిస్థితి ప్రజాస్వామ్యానికి పునాది. జ్యోతిరావు పూలే విద్య, సమానత్వం, శ్రామికుల విముక్తి. పూలే భారత సమాజాన్ని శ్రామికులు,
మరియు ఆధిపత్య వర్గాలు అనే కోణంలో పరిశీలించారు. విద్యపై ఏకాధిపత్యం, జ్ఞానంపై నియంత్రణ, మతపరమైన అధికారాన్ని ఉపయోగించి అణగారిన వర్గాలను వెనకబెట్టడం వంటి అంశాలను మహాత్మా జ్యోతిరావు పూలే తీవ్రంగా విమర్శించారు. ఆయనకు విద్య అనేది కేవలం చదువు కాదు, విముక్తి సాధనం. నేటి భారతదేశంలో కూడా విద్య, ఉపాధి, పరిపాలన, మీడియా రంగాల్లో ప్రాతినిధ్యం గురించి చర్చలు కొనసాగుతుండటం పూలే ప్రశ్నలు ఇంకా సమకాలీనంగానే సజీవంగానే ఉన్నాయని సూచిస్తుంది. పెరియార్ స్వాభిమాన ఉద్యమం. పెరియార్ దృష్టిలో మానవ గౌరవం ఏ సంప్రదాయం కంటే గొప్పది. ఆయన స్వాభిమాన ఉద్యమం కుల ఆధారిత అవమానాలను ప్రశ్నించింది. ఆయన భావ ప్రకటన ఒక వ్యక్తి తన జన్మ కారణంగా తక్కువగా భావించబడితే అది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పారు. సమాజం పురోగమించాలంటే హేతువాదం, విమర్శనాత్మక ఆలోచన, సమానత్వం అవసరమని ఆయన నమ్మారు. సనాతన ధర్మం ఒక వివాదాస్పద చర్చ. సనాతన ధర్మం అనే పదానికి వివిధ అర్థాలు ఉన్నాయి. కొందరు దీనిని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాంప్రదాయంగా చూస్తారు. మరికొందరు చరిత్రలో వర్ణ వ్యవస్థకు మతపరమైన న్యాయబద్ధత కల్పించిన నిర్మాణాలతో దీన్ని అనుసంధానిస్తారు. ఒక సమాజంలో ప్రతి మనిషి సమాన గౌరవంతో జీవించగలడా లేదా అన్నది ప్రశ్న. రాజ్యాంగ భారతం కొత్త సామాజిక ఒప్పందం. 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశాన్ని మతాధారిత రాజ్యాంగంగా కాకుండా రాజ్యాంగ ప్రజాస్వామ్యంగా నిర్మించాలని నిర్ణయించింది. రాజ్యాంగ ప్రకారం ప్రతి పౌరుడు సమానుడు. మత స్వేచ్ఛ ఒక ప్రాథమిక హక్కు. కులం, మతం, లింగం ఆధారంగా వివక్ష నిషేధం. సామాజిక న్యాయం రాష్ట్ర లక్ష్యం. బలహీన వర్గాలకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయి. ఈ సూత్రాలు భారతదేశాన్ని కేవలం భౌగోళిక యూనిట్గా కాకుండా ఒక ప్రజాస్వామ్య సమాజంగా నిర్వచించాయి. రాజ్యాంగం వర్సెస్ బహుజన రాజకీయాలు. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం వ్యక్తి హక్కులను కేంద్రంగా ఉంచుతుంది. మెజారిటీ ఆధారిత రాజకీయాలు కొన్నిసార్లు సమూహక గుర్తింపులుగా కేంద్రంగా ఉంచుతాయి. ఈ రెండిటి మధ్య ఉన్న ఉద్రిక్తతే నేటి భారతదేశంలోని అనేక రాజకీయ చర్చలకు మూలం. ప్రజాస్వామ్యంలో మెజారిటీకి పాలించే హక్కు ఉంటుంది, కానీ మైనార్టీ హక్కులను హరించే హక్కు లేదు. అందుకే రాజ్యాంగం మెజారిటీ అభిప్రాయానికి కూడా కొన్ని పరిమితులు విధిస్తుంది. దళిత బహుజన రాజకీయాల ఉద్భవ భారత రాజకీయాల్లో దళిత బహుజన ఉద్యమాలు కేవలం ఎన్నికల రాజకీయాలు కావు. అవి గౌరవం, ప్రాతినిధ్యం, విద్య, భూమి, ఉపాధి హక్కుల కోసం జరిగిన పోరాటాల ఫలితాలు. డాక్టర్ అంబేద్కర్, పూలే, పెరియార్ ఆలోచనలు ఈ ఉద్యమాలకు బలమైన సిద్ధాంత పునాదిని ఇచ్చాయి. ఈ ఉద్యమాల ప్రధాన ప్రశ్న రాజకీయ ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యంగా మారిందా లేదన్నది అందరూ ప్రశ్నించుకోవాలి. డాక్టర్ అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక దళ లక్ష్యం కేవలం ఒక సంస్థ నిర్మాణం కాదు. సామాజిక న్యాయం, మానవ గౌరవం, రాజ్యాంగ విలువల పరిరక్షణ. సమతా సైనిక దళ భావజాల ప్రకారం కుల వివక్షకు వ్యతిరేక పోరాటం అవసరం. మత విద్వేషాన్ని వ్యతిరేకించాలి. రాజ్యాంగ హక్కులను రక్షించాలి. అణగారిన వర్గాల ఐక్యతను బలోపేతం చేయాలి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం విలువలను భారతదేశం అంతా విస్తరించాలి. సమాజం బలపడేది ఆధిపత్యంతో కాదు, సమానత్వంతో. దేశం బలపడేది ద్వేషంతో కాదు, సౌభాతృత్వంతో. ప్రజాస్వామ్యం నిలబడేది భయంతో కాదు, స్వేచ్ఛ, న్యాయం, మానవ గౌరవంతో. హిందుత్వ భావన చారిత్రక నేపథ్యం 20వ శతాబ్దంలో ప్రారంభంలో వినాయక్ దామోదర్ సవర్కర్ హిందుత్వ అనే భావనను
రాజకీయ సాంస్కృతిక గుర్తింపుగా వివరించారు. ఆయన దృష్టిలో జాతి, సంస్కృతి, చరిత్ర, భూభాగం ఆధారంగా ఒక సామూహిక జాతీయత నిర్మాణం అవసరమని భావించారు. తర్వాత ఎంఎస్ గోల్వాల్కర్ వంటి ఆలోచన పరులు హిందుత్వ జాతీయవాదాన్ని మరింతగా విస్తరించారు. వారి రచనలు, ప్రసంగాలు నేటి రాజకీయ చర్చల్లో ప్రస్తావించబడుతున్నాయి. వారి మద్దతుదారులు ఈ భావనను జాతీయ ఐక్యతకు అవసరమైనదిగా చూస్తారు. కానీ విమర్శకులు మాత్రం భారతదేశం యొక్క బహుళత్వం, లౌకికత, మైనార్టీ హక్కులకు ఇది సవాలు కావచ్చని నిరంతరం వాదిస్తూ ఉంటారు. భారత స్వాతంత్ర ఉద్యమం ఒకే భావజాలంతో నడవలేదు. ఒకవైపు గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, మౌలానా ఆజాద్ వంటి నాయకులు అన్ని మతాలు, భాషలు, వర్ణాలు కలిసిన భారతదేశాన్ని ఊహించారు. మరోవైపు మత లేదా సాంస్కృతిక గుర్తింపులను ఆధారంగా చేసుకున్న జాతీయవాద ప్రవాహాలు కూడా ఉన్నాయి. స్వాతంత్రం అనంతరం రాజ్యాంగ నిర్మాతలు ఎంచుకున్న మార్గం స్పష్టంగా లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం. పౌరసత్వాన్ని మతంతో అనుసంధానించకుండా ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కల్పించే వ్యవస్థను మన పూర్వీకులు నిర్మించారు. బాబ్రీ మసీదు నుంచి ఆధునిక రాజకీయాల వరకు 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత భారత రాజకీయాల్లో ఒక మలుపు. ఆ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. అనంతరం దశాబ్దంలో మత గుర్తింపులు ఎన్నికల రాజకీయాల్లో మరింత ప్రధాన పాత్ర పోషించాయి. ఆలయాలు, మసీదులు, మత చిహ్నాలు, చారిత్రక వివాదాలు ప్రజా చర్చల్లో ప్రధాన అంశాలుగా మారాయి. దేశాన్ని పౌరులు సమూహంగా చూస్తామా, లేక ఒకే మత సాంస్కృతిక గుర్తింపుతో నిర్వచించాలని అనుకుంటామా? మీడియా మరియు సోషల్ మీడియా, సమాచారం లేదా ధృవీకరణ. డిజిటల్ యుగంలో మీడియా ప్రభావం అపారంగా పెరిగింది. ఒకప్పుడు వార్తలను కొద్దిమంది సంస్థలు మాత్రమే ప్రసారం చేసేవి. నేడు ప్రతి వ్యక్తి ఒక సమాచార కేంద్రంగా మారిపోయాడు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక అవకాశం, అదే సమయంలో ఒక ప్రమాదం కూడా. ప్రతి నినాదం వాస్తవాన్ని చెప్పదు. అందుకే విమర్శనాత్మక ఆలోచన, వాస్తవ నిర్ధారణ ప్రజాస్వామ్యానికి మరింత అవసరమయ్యాయి. బాబాసాహెబ్ చివరి హెచ్చరిక రాజ్యాంగ సభలో డాక్టర్ బాబాసాహెబ్ చేసిన ప్రసంగాలలో ఒక ప్రధాన సందేశం ఉంది. రాజకీయ సమానత్వం రాజ్యాంగం ద్వారా ఇవ్వవచ్చు, కానీ సామాజిక ఆర్థిక అసమానతలు కొనసాగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ఒక వ్యక్తికి ఒక ఓటు హక్కు ఉన్న గౌరవంతో జీవించే హక్కు లేకపోతే ప్రజాస్వామ్యం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. డాక్టర్ అంబేద్కర్ చెప్పిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే 3 విలువలు విడదీయరానివి. సౌభ్రాతృత్వం లేకుండా స్వేచ్ఛ కూడా నిలబడదు. సమానత్వం లేకుండా సౌభ్రాతృత్వం కూడా సాధ్యం కాదు. ఒక వ్యక్తి టోపీ ధరించినందుకు అనుమానించబడాలా? గడ్డం పెట్టుకున్నందుకు అవమానించబడాలా? తన మతాన్ని ఆచరించినందుకు శత్రువుగా చూడబడాలా? అలా అయితే రాజ్యాంగం హామీ ఇచ్చిన పౌరసత్వం అర్థమేమిటి? బాబాసాహెబ్ కలగన్న భారతదేశం, పూలే ఊహించిన సమానత్వ సమాజం, పెరియార్ కోరుకున్న స్వాభిమాన భారతం, ఇవన్నీ ఈ ప్రశ్నల సమాధానాలపై ఆధారపడి ఉన్నాయి. భారత భవిష్యత్తు ఏ దిశగా ఉంది? భారతదేశం ముందున్న అసలు ఎంపిక 2 మతాల మధ్య కాదు, 2 రాజకీయ పార్టీల మధ్య కూడా కాదు. అది 2 ఆలోచనల మధ్య. ఒకటి పౌరులు కేంద్రంగా ఉండే రాజ్యాంగ భారతం, మరొకటి గుర్తింపులు కేంద్రంగా ఉండే ఆధిపత్య రాజకీయాల భారతం. మొదటి మార్గం
వైవిధ్యాన్ని అంగీకరిస్తుంది. రెండో మార్గం ఏకరూపతను కోరుకుంటుంది. మొదటి మార్గం హక్కులను రక్షిస్తుంది. రెండో మార్గం విధేయతను కోరుతుంది. మొదటి మార్గం ప్రశ్నించే పౌరులను తయారు చేస్తుంది. రెండో మార్గం అనుసరించే సమూహాలను నిర్మిస్తుంది. ముంబై జుహూలోని ఒక దుకాణం ముందు మొదలైన ప్రశ్న చివరికి భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు వరకు చేరుతుంది. మన దేశం టోపీ, గడ్డం, కులం, మతం ఆధారంగా ప్రజలను కొలిచే దేశమా, లేక రాజ్యాంగం చెప్పినట్టుగా ప్రతి మనిషి గౌరవమే అత్యున్నతమైన విలువగా భావించే దేశమా? భారత భవిష్యత్తు ఈ సమాధానంపైనే ఆధారపడి ఉంది. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధవీర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మన ప్రజలందరికీ తెలియచేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.